జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. సూత మహర్షి, సౌనకాది మహర్షులందరికీ కూడా శ్రీకృష్ణ వృత్తాంతాన్ని, పరీక్షిత్ మహారాజు వృత్తాంతాన్ని, పాండవుల వృత్తాంతాన్ని తెలియచేస్తూ ఉన్నాడు, చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, అయితే కృష్ణుడితో పాటు అర్జునుడు అశ్వత్థామను వెంటాడుతూ వెడుతూ ఉంటే అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని వేశాడు. ఆయనకు ఉపసంహారం తెలియకపోయినా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు కనుక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు అశ్వత్థామ. ఆ బ్రహ్మాస్త్రపు తేజస్సు అన్ని దిక్కుల నుండి వస్తూ ఉంటే అర్జునుడు అడిగాడు కృష్ణుణ్ణి, కృష్ణ ఏమిటయ్యా ఈ తేజస్సు అనంటే కృష్ణుడు కూడా అదే విషయాన్ని చెబుతూ ఉన్నాడు. అర్జున, మరి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు కనుక అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని వేశాడు. ఆయనకు ఉపసంహారం ఏం తెలియదు, అయినా ప్రయోగించాడు. ఓ అర్జున, ఈ బ్రహ్మాస్త్రాన్ని ఎదుర్కోవాలి అనంటే వేరే అస్త్రాలు ఏవి పనిచేయవు. ఈ బ్రహ్మాస్త్రాన్ని చల్లార్చలేవు, కేవలం మళ్ళీ బ్రహ్మాస్త్రమే వెయ్యాలి. కనుక అర్జున, నువ్వు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పగానే అర్జునుడు అప్పటికప్పుడు స్పృష్ట్వా అపహ తం పరిక్రమ్య బ్రాహ్మం, వెంటనే నీటిని తాకి పరబ్రహ్మ అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడికి ప్రదక్షిణ చేసి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు అర్జునుడు కూడా. ఆ ఒక బ్రహ్మాస్త్రము మరొక బ్రహ్మాస్త్రానికి ఢీకొట్టుకొని వాటిల్లో నుండి వస్తూ ఉండేటటువంటి అద్భుతమైనటువంటి తేజస్సు ప్రళయాగ్నిలాగా అవనివ్యోమములందు నిండి తమలో నా రెండు బ్రహ్మాస్త్రముల్, ఆ బ్రహ్మాస్త్రాలు రెండు కూడా ఢీకొట్టుకోవటం వల్ల వచ్చినటువంటి ఆ తేజస్సు మొత్తం 3 లోకాలంతా వ్యాపించి ప్రళయాగ్ని వ్యాపించింది అని అనుకునేటట్టుగా ఉంది. ఆ తేజస్సులో లోకాలన్నీ నాశనమవుతాయి అని అనుకుంటున్నాడు అర్జునుడు. గుర్తించాడు ఈ తేజస్సు, ఈ ప్రళయాగ్ని అన్ని లోకాలన్నింటినీ కూడా నశింపచేస్తుంది అని అర్జునుడు గుర్తించి లోకనాశనము అనేటటువంటిది శ్రీకృష్ణుడికి కూడా ఇష్టము ఉండదు అని గ్రహించి వెంటనే ఆ 2 బ్రహ్మాస్త్రాలని అర్జునుడే సంజహార అర్జునద్వయం, అర్జునుడే ఉపసంహారం చేసేశాడు ఆ 2 బ్రహ్మాస్త్రాలని. ఓ మహర్షులారా, ఆ తర్వాత అర్జునుడు అశ్వత్థామను పట్టుకొని పశువును కట్టేసినట్టుగా కట్టి లాక్కొని వెడుతూ ఉన్నాడు శిబిరానికి, తను ఉండే చోటికి అర్జునుడు. అయితే మధ్యలో కృష్ణుడు అంటూ ఉన్నాడు, అర్జున ఈ బ్రాహ్మణాధముణ్ణి చంపేయి, ఎందుకంటే ఏ పాపము తెలియనటువంటి పడుకొని నిద్రిస్తున్నటువంటి పిల్లలను చంపేశాడు ఈ బ్రాహ్మణాధముడు. అందుకే అర్జున ఉపేక్షించకు, చంపేయి. నీకో విషయం తెలుసునా అర్జున, మత్తం ప్రమత్తం ఉన్మత్తం సుప్తం బాలం స్త్రియం జడం ప్రపన్నం, ఎవరైతే సిద్ధంగా లేరో
వాణ్ణి చంపకూడదు. ఎవడైతే మత్తులో ఉన్నాడో వాణ్ణి చంపకూడదు. ఎవడైతే పిచ్చిలో ఉన్నాడో పిచ్చివాణ్ణి చంపకూడదు. ఎవరైతే నిద్రిస్తూ ఉన్నారో వారిని చంపడానికి వీల్లేదు. ఎవడైతే భయంతో పారిపోతున్నాడో వాణ్ణి చంపకూడదు. బాలురని కూడా చంపకూడదు. పిల్లల్ని, స్త్రీలని చంపకూడదు. మూర్ఖులని చంపకూడదు. నువ్వే నాకు దిక్కొని శరణాగతుడైనటువంటి వాణ్ణి కూడా చంపకూడదు అర్జున. కనుక ఈ అశ్వత్థామ పిల్లల్ని చంపేశాడు కనుక, భయంకరమైనటువంటి పాపం చేశాడు కనుక ఈ అశ్వత్థామను చంపేయి. అందులోనూ నువ్వు ద్రౌపదికి కూడా మాట ఇచ్చావు కదా, చంపేస్తానని, ఈయన శిరస్సుని తీసుకొని ఖండించి తీసుకొని వస్తానని మాట ఇచ్చావు కదా, అందుకే చంపేయి అంటూ కృష్ణుడు అర్జునుడిని బాగా ప్రేరేపిస్తూ ఉన్నాడు, పరీక్షిస్తూ ఉన్నాడు. అర్జునుడు చేస్తాడా చెయ్యడా, అశ్వత్థామను చంపేస్తాడా చంపేయడా అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడిని పరీక్షిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ.
జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ.